దుర్గమ్మ కనకదుర్గ ఎలా అయింది, దాని చరిత్ర మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనకి బెజవాడ నగరాన్ని మాధవవర్మ అని ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుగారు ఏం చేశాడు, చాలా ధర్మాత్ముడు అనమాట, నిజాయితీపరుడు. ప్రజల్ని అందరినీ కూడా కన్న బిడ్డల్లాగా పరిపాలిస్తూ ఉండేవాడు. అప్పుడు ఏమైంది, ఆయనకి ఒకే ఒక కొడుకున్నాడు. ఆ కొడుక్కి కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నప్పుడు మనం అందరం కూడా ఇళ్లల్లో మనం పెళ్లి చేసిన తర్వాత ఏం చేస్తాం, ఆ చుట్టుపక్కల వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, కొత్త దంపతులను దీవించడానికి, కొత్త కోడలను చూడడానికి మొత్తం అందరూ మన ఇంటికి వస్తారు కదా. మరి రాజుగారు కదా ఈయన, రాజుగారి కోట అంతా నిండిపోద్ది కదా ఊర్లో, ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అందరూ రావాలంటే. కాబట్టి రాజుగారి పుత్రుడే ఏం చేశాడంటే, నేనే వెళ్తానని చెప్పి రథం మీద కొత్త భార్యను తీసుకొని ఊరేగింపుకు బయలుదేరాడు. వెళ్తుంటే ఒకడే వెళ్తుంటే అందరు చూస్తున్నారు చక్కగా. అనుకోకుండా ఒక ప్రమాదం అనేటటువంటిది జరుగుతుంది. అక్కడ ఏం జరిగింది అని అంటే, మనకి ఒక కూరగాయలు అమ్ముకునేటటువంటి ఒక పేద స్త్రీ ఉంటుంది, ముసలామె. ఆమెకు కూడా ఒకే ఒక కొడుకు అనమాట. వాడు అనుకోకుండా ఈ రథం కింద పడి చచ్చిపోతాడు. చచ్చిపోయేసరికి అప్పుడు అమ్మో ఈ రాజుగారు చాలా ప్రమాదం, నాకు ఏకైక ఆధారం ఉన్నటువంటి ఈ యొక్క కొడుకు చనిపోయినట్టు కనుక రాజుగారికి తెలిస్తే తన కొడుకు అని కూడా చూడకుండా శిక్ష వేస్తాడని చెప్పేసి ఆమె, ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా చెప్పరు. అయినా సరే ఈమె తల్లి హృదయం బగబగా మండుతోంది, పాపం కొడుకుని పోగొట్టుకున్నానని. మొత్తం మీద వీళ్ళంతా కూడా తెలియనివ్వకపోతే ధర్మం ఊరుకోదు కదా, ధర్మ గంట మోగుతుంది. ఏదో రకంగా ఎవరో చెప్పబట్టో లేకపోతే ఎలాగో ధర్మకంట కథలో ధర్మకంట మోగిందని అంటుందా. దాంతో రాజుగారికి తెలిసిపోతుంది, మాధవవర్మకి. తెలిసిపోగానే ఆయన ఏం చేస్తాడు, వచ్చుతాడు, ఎంక్వైరీ కమిషన్ వేస్తాడు. ఎంక్వైరీలో ఏం తేలుతుంది, ఈమె ఈ తన కుమారుడైనటువంటి తన కుమారుడు రథం కింద ఆ ముసలామె కొడుకు చనిపోయాడని తెలిస్తే ఈయనకి మరణశిక్ష విధిస్తాడు. మరణశిక్ష విధించేసరికి అప్పుడు అందరూ కూడా భయపడతారు. అయినా సరే ఈయన ఎక్కడ కూడా నిష్పక్షపాతంగా తన బిడ్డన్న ఇది కూడా లేకుండా ఆ బిడ్డని మరణశిక్ష కత్తితో నరికేస్తాడు. నరికేగానే అప్పుడు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అక్కడ ప్రత్యక్షమయ్యి ఆ కత్తి దండగా మారిపోయి ఆ చనిపోయినటువంటి వాడు అతను లేచి బ్రతుకుతాడు. తర్వాత ఇది బంగారపు చినుకులతో వర్షం కురుస్తుంది. మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు, బంగారపు వర్షం ఎక్కడన్నా వస్తుందా అని. వడగండ్ల వాన పేరు విన్నారు కదా, ఐస్ గడ్డలు పడుతూ ఉంటాయి, మనం చూస్తున్నాం. అలాగే మినరల్ యాసిడ్ రైన్స్ అని వింటాం, యాసిడ్ వర్షాలు పడతాయి. అంటే ఆ పైన ఉన్నటువంటి కాంబినేషన్ ఆఫ్ గ్యాసెస్తో అక్కడ ఈ యొక్క యాసిడ్ అనేటటువంటిది ఫార్మ్ అయ్యి అలాగా వస్తుంది. అది పెద్ద ఏముంది, గాలిలో హైడ్రోజన్ ఉంది, క్లోరిన్ ఉంది, ఆ రెండు కలిస్తే హైడ్రోక్లోరైడ్ యాసిడ్ అవుతుంది, హైడ్రోజన్ ఉంది. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ అనమాట. సో ఎవ్రీథింగ్ షుడ్ నాట్ బి థాట్ సైంటిఫికల్లీ. ఏంటంటే లాజికల్గా, ర్యాషనల్గా, సైంటిఫికల్గానే ఉంటాయి ఈ స్టోరీస్ అన్నీ కూడా. ఇందులో ఏమైందండి, అలా ఈ బంగారపు చినుకులతో మినరల్ రైన్ పడిందనమాట. పడితే ఇది ఆర్కియలాజికల్ డిపార్ట్మెంటు ఇన్ని క్షణాల పాటు పడింది అని చెప్పి వాళ్ళు నోట్ చేశారు. మన బెజవాడ కనకదుర్గమ్మ గుడి కింద ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది విజయవాడ సిటీలో, అండ్ ఇట్ వాజ్ రికార్డెడ్ ఇన్ దట్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్. సో ఇది చరిత్రలో జరిగినటువంటి సంఘటన, అంతేగాని ఏదో కట్టుకథ కాదనమాట. కాబట్టి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అంత చక్కగా మనకి ఈ రాజుని ఆశీర్వదించి ధర్మాన్ని ఆశీర్వదించింది. అమ్మవారిని ఏమంటాం మనము, మాధవవర్మ వంటి మహికాంతులనరించిన తల్లి నీవు. మాధవవర్మ వంటి మహికాంతుల్ని, మాధవవర్మ వంటి రాజుల్ని అనుగ్రహించిన తల్లి నీవు. మహిషాసురుని మర్దించిన జనని నీవు. యుద్ధరంగంలో మహిషాసురుని చంపావు తల్లి, అంత గొప్పదానివి నువ్వు. లేరు నీ వంటి వారలి దారుని తలంబనం జోడనట్టియో శంభురాణి. అమ్మ, ఈ ప్రపంచం అంతా కూడా వెతికి చూసినప్పటికీ కూడా ఎక్కడా కూడా నీకు ఈ యొక్క ప్రపంచం అంతా ఎతికిన నీతో సమానమైనటువంటి దేవత ఉండదు, ఎవ్వరూ ఉండరు అంది. ఇది సత్యం అన్నమాట. అంటే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క ఆరాధన చేసిన, పూజ చేసిన, ఇంద్రకీలాద్రి బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్న మనకి శత్రుబాధలు పోతాయి. ఆ తర్వాత చక్కగా మన యొక్క ఈ యొక్క సమస్తము సంపదలు చేకూరుతాయి, కష్టాలు తీరిపోతాయి అన్నమాట. కాబట్టి
బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క మహిమను మనం, ఆమె ఒక కామధేనువు, ఆమె ఒక కల్పవృక్షము. కాబట్టి ఇది అదే అని ఉండదు. జనని యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. ఆ తల్లి అందరి హృదయాల్లో మాతృరూపంలో ఉంటుంది. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. ఆ తల్లి ఆదిపరాశక్తి అయినటువంటి ఆ జనని శక్తి రూపంలో మనం ఇలా కదులుతున్నామంటే శక్తి ఉంది లోపల. ఒక కాకి అరుస్తుందంటే ఆ కాకి లోపల శక్తి ఉంది కాబట్టి అరుస్తుందన్నమాట. ఒక మనిషి రాయి పెట్టి దాన్ని కొట్టాలని ట్రై చేస్తున్నాడంటే అతని యొక్క చేతిలో శక్తి ఉంది, కానీ ఆ కాకి వెళ్ళదుగా. ఎందుకంటే కాకి శనీశ్వరుడు కాబట్టి తనంతకు తాను వెళ్ళాలనుకుంటేనే కాకి వెళ్తుంది. కాకి మరణం లేదు, తనంతకు తాను మరణించాలనుకుంటేనే మరణం ఉంటుంది. దీన్నే స్వయం ప్రతిపత్తి అంటారు. ఆ శనీశ్వరుడికి ఆ కాకి ఆ వరాన్ని వచ్చింది ఎవరు? బెజవాడ కనకదుర్గమ్మ తల్లి. కాబట్టి ఆ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క కరుణకు కొలతలు ఉండవు. ఆ బెజవాడ కనకదుర్గమ్మ కొండ మీద మనకి ఫారిన్ ట్రావెలర్స్ ఉంటారు. వాళ్ళు ఎవరండి? హ్యూయాన్ సాంగ్ ఫ్యాహియన్ అని మనం ఉన్నాం. ఫ్యాహియన్ని పక్కన పెట్టేసేయండి. హ్యూయాంగ్ సాన్ అనేటటువంటి ఆయన చైనీస్ యాత్రికుడు. ఆయన మొత్తం దేవాలయాలు ఇండియా అంతా తిరిగాడు. తిరిగి బెజవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వచ్చాడు. వచ్చేసరికి అమ్మవారు ఆయనకి తార రూపంలో దర్శనమిచ్చింది. తార అంటే ఏంటండి? తార అంటే ఇట్స్ ఎ స్టార్ అనమాట. తారాదేవి అని అంటాం. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారాదేవి ఆ రూపంలో దర్శనమిచ్చింది. అలాగే గౌతమ బుద్ధుడు, ఆయన లేడీ బుద్ధ అంటాం, లేడీ తారా అంటాం. తారాదేవియే గౌతమ బుద్ధుడు అవతారం అని అంటాం. సో ఆయన కూడా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క దర్శనానికి వస్తే అక్కడ ఏం జరిగిందో తెలుసా? బెజవాడ కనకదుర్గమ్మ తల్లి తారా రూపంలో దర్శనమిచ్చింది. అలాగే శ్రీరామచంద్ర ప్రభు వచ్చాడు త్రేతాయుగంలో. వచ్చి మన బెజవాడ కనకదుర్గమ్మలో మనందరం దర్శించుకుంటున్నటువంటి ఆ కనకదుర్గమ్మని దర్శనం చేసుకున్నాడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు, ఆ గుడిలో దర్శనం చేసుకున్నాడు. అర్జునుడు వచ్చాడు, ఆ కొండ మీద తపస్సు చేశాడు, పాశుపతాస్త్రాన్ని సంపాదించుకున్నాడు. ధర్మరాజు వచ్చాడు. పాండవులు అన్ని ప్లేసెస్ తిరిగారు. తిరుగుతూ మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క దర్శనాన్ని చేశారు. అంటే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారాదేవి ఎవరో కాదు, సాక్షాత్తు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి. అందులో నిస్సందేహం అనమాట. అందుకే తారా రూపంలో దర్శనమిచ్చింది. అలాగే మనకి ఈ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఏంటంటే 18 శక్తిపీఠాలు, 54 శక్తిపీఠాలు, 51 శక్తిపీఠాలు, 52 శక్తిపీఠాలు, 108 శక్తిపీఠాలు, ఇలా చాలా శక్తిపీఠాలు మనకున్నాయి. ఆ అందరి యొక్క శక్తిపీఠాలన్నిటికీ కూడా సమిష్టి స్వరూపము, సమన్వయ రూపము మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి. అందుకే మనం బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని మనం ఏమంటామంటే మాయాపీఠం అంటాం. ఈ మాయాపీఠంలో మనకి అంతా కూడా అడుగున కూడా అమ్మవారి కరుణ కటాక్షాలతో నిండిపోయి ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైతే ఒక అయ్యన్న పంతులు అని ఒక పంతులు గారు ఉండారు, అది ఇటీవల కాలంలో మా గురువుగారులు హయాంలో జరిగినటువంటిది. ఆయన ఏం చేసేవాడంటే ప్రతిరోజు కూడా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క దర్శనం చేసుకోకుండా ఆయన కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా తాగేవాడు కాదట. అలాగే ఆయన జీవితం అంతా కూడా వెలిసింది అయిపోయింది. అందులో పూజారి అనమాట ఆయన. ఒక రోజునేమవుతుంది, ఆయనకి బాగా విపరీతమైన జ్వరం 2-3 రోజులు వచ్చేసింది. వస్తే ఆయన స్నానం చేయడానికి ఓపిక లేదు, కృష్ణానదిలోకి దిగి మరి వెళ్ళడానికి, పూజ చేయడానికి, అమ్మవారి గుడికి వెళ్ళడానికి ఓపిక లేదు. మరి ఏం చేయాలండి చెప్పండి? అప్పుడు ఏం చేశాడంటే అలాగే ఉండి ఏమైనా సరే కొంచెం తగ్గిన తర్వాత ఆయన కృష్ణానదికి వెళ్ళి చక్కగా స్నానం చేసి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడికి వచ్చాడండి. జ్వరం కాబట్టి మరి ప్రొద్దున్నే తెల్లజాను 5 o'clock 4 o'clock వెళ్ళాడు కాబట్టి కొంచెం ఎండ వచ్చిన తర్వాత వెళ్ళాడు. ఈ లోపల బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి కొన్ని రూల్స్ ఉంటాయి కదా, తలుపులు వేసేసారు. తలుపులు వేసేస్తే ఆ తలుపుల బయట నుంచి అమ్మా దుర్గా అని చెప్పి ఆయన ప్రార్థించేసరికి భళ్ళున బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి. ఇది కూడా ప్రతి భారతీయుడికి, ప్రతి బెజవాడలో ఉన్నటువంటి ప్రతి తెలుగువాడికి, ప్రతి నా బెజవాడ పట్టణవాసులు అందరికీ కూడా తెలిసినటువంటి నగ్న సత్యం. అలాగే మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి రిక్షాలో సినిమాకి వెళ్ళింది. ఆ రిక్షాలో సినిమాకి వెళ్తే మన బ్రదర్ నండూరు శ్రీనివాసరావు గారు కూడా నేను చెప్పిన తర్వాత, ఆ వీడియో చెప్పిన తర్వాత ఆయన కూడా చక్కగా పోస్ట్ చేయడం జరిగింది. ఆ బెజవాడ కనకదుర్గమ్మ మాకు, ఆ బెజవాడ కనకదుర్గమ్మ గుడి ఇప్పుడు కూడా ఉన్నాడు మల్లికార్జునపేటలో. అక్కడ గుడి పైన పుస్తకాల షాపుల్లో అక్కడ వేలంపాట వేసుకొని పాటలు వేసుకొని అమ్ముకుంటుంటాడు. శివ అని వాళ్ళ నాన్న రాపాక లక్ష్మణరామన్ ఉండేవాడు అనమాట. వాళ్ళంతా మా చిన్నతనంలో ఆయన సుందరకాండ అని చిన్న పుస్తకం
పుస్తకం కూడా మనకి ఎంఎస్ రామారావు గారు అమ్మినటువంటి దానికి ఈయన పేటెంట్ యాక్ట్ తీసుకుని ఏవో చేసేవారు. మోహన్ పబ్లికేషన్ రాజమండ్రికి వస్తూ ఉండేవారు, అలాగే బెజవాడ పబ్లిషర్స్ అందరి దగ్గరికి కూడా. అప్పుడు ఆ లక్ష్మణరావు గారు అప్పుడు స్టోరీ చెప్తే ఊరుకోండి సార్ బెజవాడ కనకదుర్గమ్మ సినిమాకి వెళ్ళడం ఏంటి అని నేను అనేవాడిని, నేను స్టూడెంట్ ఏజ్ ఇప్పుడు. కానీ ఇది నగ్న సత్యం. అది ఎలా జరిగింది అని అంటే మనకి అక్కడ పాత టౌన్ ఓల్డ్ టౌన్లో అక్కడ మనకి గుడి ఉంటుంది, ఎవరు కొత్త గుళ్ళు అని ఉంటాయి. మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఒకసారి వచ్చి రిక్షా ఎక్కి, ఒక అతను రిక్షా ఎక్కి చెల్లి అని పిలుస్తుంది. వాళ్ళిద్దరు కూడా గ్రామ దేవతలు, వాళ్ళిద్దరు కూడా ఎక్కారు, మొత్తం ముగ్గురు కలిసి రిక్షాలో వెళ్ళారు. అప్పుడు జజ్జనకడ జనారే అనేటటువంటి పాట మాదాల రంగారావు గారి సినిమాలో అది డప్పులతో వాయిద్యాలతో బ్రహ్మాండంగా ఉర్రూతలు ఊగేదనమాట. అయితే అమ్మవారు కూడా ఆ పాట మరి ఆ సినిమా చూడడానికని ఒక హాల్కి వెళితే విజయ టాకీస్ అని ఉంటుంది, అక్కడ వెళితే ఏలూరు రోడ్లో అక్కడికి వెళితే ఏమైంది, మారుతి టాకీస్ అని అంటారు కొంతమంది. మొత్తం పైన ఆ అమ్మవారు వెళ్ళి అక్కడ సినిమా చూస్తుంది. సినిమా చూస్తే ఆ తర్వాత మర్నాడు అక్కడంతా కూడా పసుపు కుంకుమ పువ్వులు పడ్డము. ఆ తర్వాత పత్రికలో కూడా అమ్మవారు కనకదుర్గమ్మ తల్లి సినిమాకి వెళ్ళిందని న్యూస్ పేపర్లు కూడా పబ్లిష్ అయి ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా లైబ్రరీస్లో ఉంటాయి. కాబట్టి అది సాధారణంగా రావు కదా ఇలాంటివన్నీ కూడా న్యూస్ పేపర్స్లో వాటిల్లో. అక్కడ ఏం జరిగింది, అప్పుడు ఆ రిక్షా వెళ్ళిన తర్వాత సినిమా లోపలికి ఆ పాట సీన్ లోపలికి వెళ్ళిందంట అమ్మవారు. వెళ్ళిన తర్వాత అందరూ ఊగుతున్నారు, అమ్మవారు ఇలా ఊగుతుంటే ఆ ప్రొజెక్టర్ కూడా ఇలా ఊగుతుంది. సరే అంతా ఆ పాట అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఈ లోపల ఏం చేసాడు ఈ రిక్షా వాడు వెళ్ళిపోదామని ఇలా రిక్షాని లాగుతున్నాడంట. లాగుతుంటే అది రావడం లేదు, రాకపోతుంటే ఏంటి రావడం లేదని చెప్పేసి సరే అని ఉన్నాడు. వీళ్ళ అమ్మవార్లు వచ్చేసరికి ఎక్కారు. ఎక్కితే ఎందుకు కదులుతుంది, ఇది కదలదు, ఇందాకే కదలలేదు అని వీడు ట్రై చేస్తే కదిలింది. కదిలిన తర్వాత వీళ్ళంతా బెజవాడ కొత్త గుళ్ళో ఉన్నటువంటి ఆ అమ్మవార్లని ఇద్దరిని అక్కడ దింపేసామే. ఆమె ఏం చేసింది, బెజవాడ కనకదుర్గమ్మ మెట్లు ఎక్కేసి వెళ్ళిపోతుందంట తన గుడికి వచ్చేసి. ఎక్కుతుంటే అమ్మ మన డబ్బులు అని అడిగితే ఒరే నీ తలపాకలో ఉన్నాయి రా అబ్బి అని చెప్తే ఆడ తలపాక చూసేసరికి అందులో 10 రూపాయలు ప్లస్ ఒక బంగారపు గాజు ఉంటుంది. అరే ఈ స్టోరీ ఎవరికైనా చెప్తే నువ్వు తలపగిలి చేస్తావురా అని చెప్పేసి అమ్మవారి వెళ్ళిపోయింది, పక్కపక్క నవ్వుతూ వెళ్ళిపోయింది. ఆ స్టోరీ తర్వాత పబ్లిష్ అవ్వడము, ఆ తర్వాత ఇదంతా కూడా పట్టణవాసులకి బెజవాడలో ఉన్న ప్రతి ఇంటి వాడికి తెలుసు. అండ్ దే విల్ బిలీవ్ వెరీ బ్లైండ్లీ. ఎందువలనంటే కలకత్తాలో కాళికాదేవి ఏ విధంగా అయితే కలకత్తాలందరికీ కూడా మొత్తం ఆ పట్టపు రాణిగా చూసుకుంటారో ఆ విధంగా అమ్మవారిని చక్కగా బెజవాడ కనకదుర్గమ్మని వాళ్ళ ఇంటి ఆడబడుచుగా చూసుకుంటారనమాట. కాబట్టి ఇవన్నీ కూడా నగ్న సత్యాలు. మీరంతా కూడా చక్కగా వెళ్ళి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులు మీరంతా కూడా పొందండి, వెళ్ళండి. అమ్మవారి యొక్క కుంకుమార్చన చక్కగా ఇప్పుడు కూడా జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు అక్కడ ఇంతకుముందు మేకల్ని వాటిని కోళ్ళని బలేసేవారు. వేస్తుంటే అది దేవస్థానం బోర్డు ధర్మ మండలి వచ్చిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ వీళ్ళంతా ఫార్మ్ అయిన తర్వాత అది వేయడం మానేశారనమాట. మానేసిన తర్వాత ఇప్పుడు ఏం జరిగింది, చక్కగా బెజవాడ కనకదుర్గమ్మ గుళ్ళో జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు వచ్చి నిమ్మకాయ పెట్టండి, అలాగే బూడిద గుమ్మడికాయను పెట్టడం, కోడిబలి మేక బలిలాగా పెట్టి కుంకుమార్చన, రక్తానికి ప్రతిరూపంగా కుంకుమార్చన అర్చన చేసుకోండి చాలు. అంతేకాకుండా దుర్గా సహస్రనామాలు, దుర్గా అష్టోత్తరాలు చదవద్దు, మళ్ళీ దుర్గాశక్తి జాగృతమైపోతుంది, మనం కంట్రోల్ చేయలేమని చెప్పి లలితా సహస్రాలు, లలితా అష్టోత్తరాలు చదవమన్నారు. ఇప్పుడు కూడా ఆ గుళ్ళో పంతులు గారులంతా కూడా మనం చండీ హోమం చేసినా ఏం చేసినా దుర్గా లలితా సహస్రనామాలతోనే లలిత అష్టోత్తరాలతోనే మనకి అమ్మవారికి పాదపద్మాలకు కుంకుమార్చన చేస్తాం. ఇవన్నీ కూడా అణువణువు బెజవాడ కనకదుర్గమ్మ గుడి నాకు తెలుసు కాబట్టి. మరి అంతకుముందే అక్కడ ఒక రక్త కోనేరు ఉండేదన్నమాట. ఎలాగా మనకి అది తీసేసాం. మన దత్తాత్రేయ శర్మ గారు తర్వాత ఈ వేణుగోపాల్ రెడ్డి గారు ఈవోగా ఉన్నప్పుడు వాస్తు ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా డెవలప్ చేయడానికి, కొత్త కొత్త కన్స్ట్రక్షన్ చేయడానికి, రోడ్లు నరకడానికి, కొండలన్నీ నరకడానికి, రోడ్లు వేయడానికి ఏం చేస్తామంటే ఆ యొక్క కోనేరుని మా గురువుగారు, నేను అప్పుడు అక్కడే ఉన్నాను, అది మూసేశారు. అది అసలు ఏంటండి గురువుగారు ఈ కోనేరు అంటే, మా చిన్నప్పటి నుంచి మేము తిరుపతి వెళ్తూ బెజవాడ కనకదుర్గమ్మ గుడి దిగి రాజమండ్రి వెళ్ళేవాళ్ళం. సో అది మనం బెజవాడ అనేటటువంటిది అనుబంధం అలాగనమాట. ఎవరైనా సరే మనకి అన్నవరము, తిరుపతిని ఇటు నుంచి రాజమండ్రి, ఏలూరు ఇలా వెళ్ళిన వాళ్ళు అంతా కూడా తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ వీళ్ళంతా కూడా ఏం చేస్తారు, తిరుపతి స్వామిని దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామిని వచ్చేటప్పుడు బెజవాడ కనకదుర్గమ్మని విధిగా దర్శనం చేసుకొని ఆ తర్వాత వెళ్తాం. సో ఇట్ హ్యాస్ బికమ్ ఏ పార్ట్ అండ్ పార్టిసిపల్ ఆఫ్ అవర్ లైఫ్ అనమాట. అక్కడ ఏం జరిగిందంటే
ఈ యొక్క మహిషాసురుడు రాక్షసుడిని అమ్మవారు దుర్గమ్మ తల్లి తరుముతుంది. అక్కడి నుంచి వాడిని తరిమి మైసూర్ చాముండేశ్వరి దేవి హిల్స్ ఉంది కదా, చాముండే హిల్స్ మీద అక్కడ ఆమె యొక్క త్రిశూలంతో వాడిని అక్కడ పొడిచి పారేస్తుంది. అందుకనే అక్కడ మహిషాసురుడి విగ్రహం ఇప్పుడు కూడా పెట్టారు అక్కడ చాముండే హిల్స్ పైన. అక్కడ చంపేసిన తర్వాత రక్తంతో నిండిపోయినటువంటి తన త్రిశూలాన్ని మళ్ళీ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి బెజవాడ వచ్చి అక్కడ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎర్రగా ఉండేదన్నమాట వాటర్, ఆ కోనేరులు అంటే మరీ రెడిష్ కాదు, కొంచెం రెడిష్, ఆ వాటర్ అందులో ఆ శూలం కడుక్కున్న తర్వాత చక్కగా ఆ శూలం దానికి ఆ నీరు, అందుకని రక్త కోనేరు అని అనేవాళ్ళం అనమాట. సో అది ఇప్పుడు కాలక్రమేణా అదృశ్యమైపోయింది. సో మహిషాసురుణ్ణి ఇక్కడే స్పాట్లో అక్కడ చంపి ఇక్కడి నుంచి తరిమి మళ్ళీ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి తన త్రిశూలాన్ని ఇక్కడ కడుక్కుంది. ఇది దుర్గమ్మ తల్లి యొక్క చరిత్ర. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. శుభమస్తు.